హలో బ్రదర్, నమస్తే. రీసెంట్ గా మాస్ మహారాజా నటించిన మాస్ జాతర సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా నేను చూడడం జరిగింది. ఈ సినిమా టాక్ ఏంటంటే మాస్ ఆడియన్స్ కి, రవితేజ ఫ్యాన్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమాలో రవితేజ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది కొత్త డైరెక్టరు. ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసింది నాగవంశీ. కానీ ఈ సినిమాలో కొత్తదనం లేకపోవడం వల్ల సాధారణ ప్రేక్షకుడికి ఒక సాధారణ స్టోరీ లాగే అనిపిస్తుంది. కానీ ఎక్కడ మాస్ ఎలిమెంట్స్ తగ్గకుండా ఈ సినిమాని కమర్షియల్ హంగులతో ఈ సినిమా చేయడం జరిగింది. మాస్ మహారాజా కొత్తగా ట్రై చేయలేదు. కానీ తనకు తెలిసిన మేనరిజంతో, తన మాస్ పల్స్‌తో ఈ సినిమాని ఒక రేంజ్‌లో ఆడడానికి ట్రై చేశాడు. కానీ కొత్తగా ఇంకొంచెం ట్రై చేసే ఉంటే బాగుండేదనిపించింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఓకే, తనకు తగ్గ క్యారెక్టర్‌లో పర్ఫార్మెన్స్ అదరగొట్టింది. ఈ సినిమాలో విలన్‌గా నవీన్ చంద్ర ఓకే, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకొంచెం విలనిజం చూపించే ఉంటే బాగుండేది. ఈ సినిమాలో కొత్తదనం లేకపోవడం వల్ల సాధారణ ప్రేక్షకుడికి సాధారణ స్టోరీ లాగా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు రవితేజ కెరీర్‌లో చాలా చేశాడు. అసలు సరైన సినిమా లేక, సరైన హిట్ లేక ఇప్పుడు ఈ సినిమాతో మన ముందుకి రావడం జరిగింది. నాకైతే ఈ సినిమా ఓకే, పర్లేదనిపిస్తుంది. కానీ సాధారణ ప్రేక్షకుడికి ఈ సినిమా యావరేజ్ అనిపిస్తుంది. రవితేజ ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా పర్లేదనిపిస్తుంది. ఒక మోస్తరుగా అయితే హిట్ అవుతుంది. ఈ సినిమా అసలు సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో రవితేజ తల్లిదండ్రులు కోల్పోయి వాళ్ళ పెదనాన్న దగ్గర, రాజేంద్ర ప్రసాద్ దగ్గర పెరగడం జరుగుతుంది. అలాగే రైల్వే జాబ్, ఎస్ఐ జాబ్ కొట్టడం జరుగుతుంది. ఈ సినిమాలో గంజాయి దందా అనేది జరుగుతుంటుంది. నవీన్ చంద్ర గంజాయి దందా అనేది డ్రగ్స్ అనేది వ్యాపారం చేస్తుంటాడు. అది ఎలాగైనా ఆపాలి, అడ్డుకోవడం జరుగుతుంది మన రవితేజ గారు. అక్కడి నుంచి ఈ సినిమా అనేది పీక్స్‌లోకి వెళ్ళిపోతుంది. ఇంకొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసి ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. నాకైతే కొంచెం కొత్తదనం అనేది లేకపోవడం వల్ల కొంచెం జస్ట్ యావరేజ్ అనిపించింది. ఈ సినిమా మీరు చూసారా? చూస్తే ఈ సినిమా ఎలా ఉందో నా వీడియోకి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.